లిక్కర్ కేసులో 23 మందిని నిర్దోషిగా తేలుస్తూ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. అంతేకాదు ఈ కేసు నమోదు చేసిన సిబిఐ మీద మండిపడింది. అసలు ఇదేం కేసు, ఇదో కేసా, ఇదొక లొట్టపీస్ కేసు, దీన్ని అసలు మీరు ఎట్లా నమోదు చేసిరు, దీంట్లో ఆధారాలు ఏవి, అసలు ఈ 23 మంది మీద కాదు ఈ కేసు నమోదు చేసిన సిబిఐ అధికారుల మీద చేయాలి ఎంక్వైరీ అని చెప్పి చాలా ఘాటుగా స్పందించింది రౌజ్ ఎవెన్యూ కోర్టు. ఈ కోర్టు తీర్పు ప్రకారం ఈ 23 మందిలో ఎవరి మీదనైతే ఈ అభియోగాలన్నీ మోపబడ్డాయో ఆ 23 మంది చాలా కడిగిన ముత్యాల్లాగా బయటకు వచ్చేసారు. అంటే క్లీన్ చీట్ ఇచ్చేసింది కోర్టు. అయితే ఈ కేసు ఇక్కడితో ఆగిపోయినట్టేనా, వీళ్ళందరూ కడిగిన ముత్యాల్లాగా బయటకు వచ్చినట్టేనా అంటే అవునని చెప్పొచ్చు, కాదని చెప్పొచ్చు. ఎందుకంటే సిబిఐ నమోదు చేసిన కేసుని రౌజ్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది, కానీ ఈడీ నమోదు చేసిన కేసు ఇంకా అట్లనే ఉంది. ఇంకా విషయం ఏంటంటే సిబిఐ ఈ కేసుని ఇక్కడితో వదిలేయకపోవచ్చు. నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా సిబిఐకి అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఓబులాపురం గనుల కేసులో సిబిఐ అధికారులు పెట్టిన కేసు 13 ఏళ్ల తర్వాత ఇదంతా ఉట్టిదే డొల్లా అని చెప్పి తీర్పు వచ్చింది. అందరూ నిర్దోషులుగా రిలీజ్ అయ్యారు. అలాంటిది సిబిఐ ఈ రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెంది ఈ కేసును వదిలేయకపోవచ్చు. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయింది ఎందుకు? ఈ కవిత అట్లాగే సౌత్ గ్రూప్ అనే ఒక 23 మంది ఈ కేసులో ఇరుక్కున్నారు. అసలు ఎందుకు ఈ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిందంటే చాలా సింపుల్. అందరూ లిక్కర్ స్కామ్ అంటారు. అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంది, దీని విలువ ఎంత, దీంట్లో కవిత పాత్ర ఏంది, ఈ మిగతా 23 మంది అభియోగాలు మోపారు కదా వీళ్ళ పాత్ర ఏంది, ఎవరు దీనివల్ల లాభపడ్డారు, అసలు ఇది కేసేనా, అసలు నిజాలు ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 2021లో ఢిల్లీ గవర్నమెంట్ ఒక కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. అప్పటి వరకు అంటే 2021 ముందు వరకు ఢిల్లీలో ఆ లిక్కర్ షాపులన్నీ ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించేవాళ్ళు. అంటే గవర్నమెంటే లిక్కర్ అమ్మేది. ఆ 2021లో అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇదంతా పెద్ద తలనొప్పి, మనం లిక్కర్ అమ్మడం ఏంది, ఇది ఏదో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్దాం, ఆ తర్వాత వాళ్ళ నుంచి లాభాలు వచ్చేలా చూసుకుందాం, గవర్నమెంట్కి లాభాలు వచ్చేలా చూసుకుందాం, అట్లా ఒక కొత్త పాలసీని క్రియేట్ చేద్దామని చెప్పి అక్కడున్న గవర్నమెంట్ నిర్ణయించుకుంది. పాలసీని కూడా తీసుకొచ్చింది. దీనివల్ల ఏమైందంటే వేర్వేరు కంపెనీల మధ్య పోటీ పెంచడం వల్ల వాళ్ళు ఎక్కువ రేటుకు టెండర్లు వేసి ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అక్కడ గవర్నమెంట్ వాదన. ఈ పాలసీని అప్పట్లో అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా వీళ్ళిద్దరు కలిసి ఈ పాలసీని తీసుకొచ్చిర్రు అనేది ఆరోపణ. మరి కవితకి ఈ కేసుకి ఏం సంబంధం? 2019లోనే కవిత ఎంపీగా ఓడిపోయింది. ఆవిడ అసలు కనీసం ఒక ఎంపీ కూడా కాదు. ఢిల్లీ ప్రభుత్వంతో ఆవిడకి ఎట్లాంటి అధికారిక సంబంధాలు లేవు. మరి ఈ కేసులో కవిత ఎట్లా ఇన్వాల్వ్ అయింది? కవితతో పాటు దక్షిణ భారతదేశానికి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అట్లాగే శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఇట్లా ఒక 23 మంది ఈ కేసులో ఇరుక్కున్నారు. ఎట్లా ఇరుక్కున్నారు? వీళ్ళకి అసలు ఈ లిక్కర్ కేసుకి సంబంధం ఏంటంటే ఈ ఢిల్లీ గవర్నమెంట్ ఈ కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చినప్పుడు కొన్ని కంపెనీలకి కాంట్రాక్ట్ ఇవ్వాలి కదా, అంటే లిక్కర్ షాపులను ఏర్పాటు చేసే కాంట్రాక్ట్లు ఇవ్వాలి కదా. ఈ పాలసీని తయారు చేస్తున్న టైంలో కొన్ని ప్రత్యేకమైన లిక్కర్ కంపెనీలకి తక్కువ ధరకు ఈ షాపులు లీజుకి ఇచ్చేలా, కొన్ని జోన్లని పూర్తిగా లీజుకి ఇచ్చేలా ఈ సదరన్ గ్రూప్, ఇందాక నేను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, కవిత, మాగుంట రాఘవరెడ్డి, అభిషేక్ బోయినపల్లి, వీళ్ళంతా కలిసి ఢిల్లీ ప్రభుత్వంతో చర్చలు జరిపి మధ్యవర్తిత్వం వహించి ఈ కొన్ని లిక్కర్ కంపెనీలకి అందులో లాభం చేకూర్చేలా, అంటే మిగతా లిక్కర్ కంపెనీలు ఆ పాలసీలో పాల్గొన్నా కూడా వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగం లేకుండా కేవలం కొన్ని కంపెనీలకు మాత్రమే అందులో అర్హులయ్యేలా ఆ పాలసీని రూపొందించారంట. అంటే దేశంలో ఉన్న మిగతా లిక్కర్ కంపెనీలు ఈ పాలసీ ప్రకారం ఆటోమేటిక్గా అనర్హులైపోతారు, కొన్ని కంపెనీలకే మేలు చేకూరుస్తారు. అంటే ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కొన్ని కంపెనీలకే మేలు చేకూర్చేలా వీళ్ళందరూ ఈ సదరన్ గ్రూప్ వాళ్ళంతా ఆ ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీనివల్ల ఈ లిక్కర్ కంపెనీల నుంచి అక్కడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలతో పాటు ఈ సదరన్ గ్రూప్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ముట్టినాయి అని చెప్పేది సిబిఐ ఆరోపణ. ఇంతవరకు సిబిఐ కేసు. ఆ తర్వాత ఈడీ కేసు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో 100 కోట్ల రూపాయలు ఈ సదరన్ గ్రూప్కి దక్కింది. అంటే సౌత్ గ్రూప్లో 23 మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ కలిపి 100 కోట్ల రూపాయలు దక్కింది. అట్లనే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు కూడా కొన్ని కోట్ల రూపాయలు దక్కినాయి అనేది ఈడీ వాదన. అంటే మనీ లాండరింగ్ జరిగింది కదా, అక్రమంగా మనీ ట్రాన్స్ఫర్లు జరిగినాయి కదా, అందుకని ఇక్కడ ఈడీ కూడా ఎంటర్ అయిందనమాట. ఇట్లా రెండు సిబిఐ, ఈడీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసినాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు ఢిల్లీ గవర్నమెంట్ మొత్తం ఆ పాలసీనే రద్దు చేసింది. వాస్తవానికి సిబిఐ ఆరోపణల ప్రకారం, ఈడీ ఆరోపణల ప్రకారం ఈ పాలసీ గనక అమలైతే ఆ కంపెనీలకు లాభం చేకూరుతుంది. అట్లా లాభం చేకూరడం కోసమే 100 కోట్ల రూపాయలు వీళ్ళకి లంచం రూపంలో ఇచ్చిర్రు అని చెప్పేసి సిబిఐ, ఈడీ ఆరోపణ. అసలు ఆ పాలసీనే అమలు కానప్పుడు అందులో అక్రమం ఎట్లా జరిగింది, మనీ లాండరింగ్ ఎట్లా జరిగింది, అక్రమ మనీ ట్రాన్స్ఫర్లు ఎట్లా జరిగినాయి? పోనీ ఇదేమన్నా లక్షల కోట్ల కుంభకోణం కేసా అంటే అది కూడా కాదు. మొత్తం తెలిసింది 100 కోట్లు. ఇందులో మొత్తం 30 మందిని ఇన్వాల్వ్ చేసింది. 30 మంది పంచుకుంటే తలా 3 కోట్లు కూడా రావు. అంటే ఒక చిన్న కేసుని, అది కూడా లేని కేసుని ఒక పెద్దగా ఎలాబొరేట్ చేసి ప్రధానంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ని, అట్లనే
తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ని బదనాం చేయడం కోసమే బీజేపీ తన జేబు సంస్థలైన సిబిఐని అట్లా ఈడీని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి పెద్ద రచ్చరచ్చ చేసినాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రౌజ్ ఎవెన్యూ కోర్టు కూడా అదే చెప్పింది. అసలు ఏం ఆధారాలు ఉన్నాయి ఇందులో? ఈ సౌత్ గ్రూప్గా చెప్తున్న వాళ్ళు ఎవరు అధికారికంగా ఈ పాలసీలో భాగస్వాములు కాదు. అసలు ఏమి ఆధారాలు లేవు. సిబిఐ, ఈడీ కేవలం ఊహాగానాల ఆధారంగా ఈ కేసును నమోదు చేసినాయి. ఈ కేసును సమర్థించే బలమైన ఆధారాలు ఏమీ ఇక్కడ లేవు అని చెప్పి రౌజ్ ఎవెన్యూ కోర్టు చెప్పింది. అంటే దీని అర్థం ఏంటంటే లిక్కర్ పాలసీ పారదర్శకంగానే జరిగింది, వీళ్ళ హ్యాండు వీళ్ళ వస్తాలు ఏమీ లేవు, అంతేకాదు అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు అని చెప్పి కుండబద్దలు కొట్టింది. అంటే సిబిఐ కేసు అంటే అక్రమం జరిగింది అని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. అసలు అక్కడ అక్రమమే జరగలేదు, ఇక దాని పేరు మీద మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కేసు పెట్టింది. సో ఇది ఆటోమేటిక్గా సిబిఐ కేసే వేస్ట్ అయిపోయినప్పుడు, సిబిఐ కేసుకే ఆధారాలు లేనప్పుడు ఆటోమేటిక్గా ఈడీ కేసు కూడా అక్కడ నిరాధారమైన ఆరోపణ అయిపోద్ది. అంటే ఆటోమేటిక్గా ఈడీ పెట్టిన కేసు కూడా నీరు గారిపోయినట్టే లెక్క. కానీ సిబిఐ ఇక్కడితో వదిలేస్తుందా అంటే వదలకపోవచ్చు. సిబిఐకి తర్వాత హైకోర్టుకి, అక్కడ కూడా సిబిఐకి అనుకూలంగా తీర్పు రాకపోతే ఆ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ సిబిఐ, ఈడీ అనేవి రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలు. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే ఇవి నడుస్తాయి అనేది జగమెరిగిన సత్యం, ఒక ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఈ కేసు ఇప్పుడు ఎక్కడ ఆధారపడ్డదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మీద. బీజేపీ గనక ఇక ఎందుకు తలకాయ నొప్పి ఈ కేసుని ఇక్కడితో వదిలేద్దాం, అందరూ మన గుప్పిట్లోకి వచ్చిర్రు అనుకుంటే ఈ కేసు ఇక్కడితో అయిపోయినట్టే. లేదు ఈ కేసుతో ఇంకా పని ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఇంకా సాగదిద్దామని కనుక బీజేపీ గవర్నమెంట్ డిసైడ్ అయితే ఈ కేసు మళ్ళీ హైకోర్టుకి వెళ్తుంది, అక్కడ తేలకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు కూడా పట్టొచ్చు. ఆ 30 ఏళ్ళ తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. అప్పుడు కూడా మళ్ళీ ఒక 2 రకాల తీర్పులు రావచ్చు. అదేంటంటే మన దేశంలో వేలాది కోట్ల కుంభకోణాలు జరుగుతుంటాయి. అవన్నీ వదిలేసి కేవలం 3 కోట్ల రూపాయల కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్కి శిక్ష పడ్డది కదా, అట్లా కూడా వీళ్ళకి శిక్ష పడడానికి అవకాశం ఉంది. లేదంటే 13 ఏళ్ల పాటు సాగిన ఓబులాపురం గనుల కేసులో అందరూ నిర్దోషులుగా రిలీజ్ అయ్యారు కదా, అట్లా కూడా వీళ్ళంతా నిర్దోషులుగా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఈ కేసులో నిర్దోషులైన వాళ్ళంతా సంతోషపడడానికి ఏమీ లేదు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా నీరుగారిపోవడానికి ఏమీ లేదు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.